ఇదిగో నెక్లెస్ అన్నారు అంతా అబద్ధమేనా? నెక్లెస్ రెడీ చేయించి బీరువాలో పెట్టండి. బండి కొని పెట్టమని ఎప్పటి నుంచో అడుగుతున్నాను కదండి. కనీసం సెకండ్ హ్యాండ్ కొనిపించారా? ఆ డబ్బులు కూడా బీరువాలోనే పెట్టండి. ఒరేయ్, నెక్లెస్ అంట గాజులంట అంట పండిందిరా. చేద్దాం పదా. ఎవర్రా మీరు? దొంగలం సార్. దొంగతనం చేయడానికి మీకు ఈ రూమే దొరికిందా? ఆ, ఆ. ఏ బాబు, ఈ అడ్రస్ ఎక్కడే? అరెడి అబ్బా, శ్మశాన అడ్రస్ మీద కూడా సిమ్ కార్డ్ ఇస్తున్నారా? ఈడెవడో మామూలు కాదురా బాబు. ఏంటయ్యా, శ్మశానానికి రావడం ఫస్ట్ టైమా? కాదు సార్, ఈ శ్మశానంలో మా ఆవిడ ఉంది సార్. ఓహో, బతుకున్నంతకాలం బాగా చూసుకుందన్నమాట. ఏం చూసుకుందండి సార్? అర్థమైందిలే, వెళ్దామా? వద్దు సార్. శ్మశానానికి కాదయా, హాస్పిటల్కి. ఓకే సార్. పదా. ఎవరైనా నీకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది? సార్, ఆ నెంబర్ అనామిక నెంబర్ సార్, కానీ అడ్రస్ మాత్రం శ్మశానం సార్. షిట్, ఫ్యాన్సీ నెంబర్స్ ని ఎక్కువ రేట్ అమ్ముకోవడంలో చూపించే శ్రద్ధ కస్టమర్ అడ్రస్ ప్రూఫ్ లో చూపరయ్యా. ఇదంతా వీళ్ళ గురించి తెలిసిన వాళ్ళే చేస్తున్నారని అనుమాన్. సార్, బ్లడ్. సారీ సార్. మరి ఓ షట్, బ్లడ్ ప్యాకెట్ పడిపోయింది సార్. హాస్పిటల్ ఐసీయూలో కూడా ఇలా ఉందంటే వీళ్ళు అసలు ఏం చేస్తారు? ఒక్క నిమిషం సిస్టర్, ఆ ఐసీయూలో బ్లడ్ ప్యాకెట్ పడిపోయింది, చూడండి. ఓకే సార్. కాసేపట్లో హడలిపోయాను సార్. ఇదొకటి. అనవసరంగా బ్లడ్ చూసి టెన్షన్ పడ్డాను. సేమ్ ఫీల్. ఏంటి, ఏమైంది? వాట్ హ్యాపెన్? అన్కాన్షియస్ డాక్టర్. డాక్టర్, ఏమైంది? హి ఇస్ డెడ్. వాట్? మై గాడ్, ఈ ఇంజెక్షన్ ఎవరు చేశారు? తెలియదు డాక్టర్. 10 నిమిషాల ముందు వేరే నర్స్ చేసింది సార్. ఇది మెడిసిన్ కాదు, పాయిజన్. ఆ సిస్టర్ ని గుర్తుపడతావా? గుర్తుపట్టాలి సార్. ఎవరొచ్చుంటారు? ఈ కెమెరా వచ్చేస్తుందా డాక్టర్? ఎస్, వర్కింగ్. రికార్డింగ్ రూమ్ ఎక్కడుంది? పక్కనే ఉంది. ప్లే చేయండి. తను మా స్టాఫ్ లో లేదే. స్టాప్. జూమ్ చేయండి సార్, జూమ్ జూమ్. ఇంకొంచెం దగ్గర నుంచి చూపించండి. నో, ఈవిడ మా హాస్పిటల్ నర్స్ కాదండి. కాదా? అనామిక మీకు తెలుసా? అంటే మా ఆఫీస్లో కొంతకాలం పనిచేసింది. గత 3 నెలల నుంచి ఆఫీస్కి రావటం లేదు. ఇప్పుడు ఎక్కడుందో ఏమైందో కూడా తెలీదు. సార్, మూవ్. సార్, ఈ హత్యకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా దొరికాయా? కేసుని అన్ని కోణాల్లోంచి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. త్వరలోనే దోషుల్ని పట్టుకుంటాం. సార్, ఏబీసీ గ్రూప్ కి సంబంధించిన 2 పార్ట్నర్స్ ఒక్కసారిగా చనిపోవడానికి కారణం? నో కామెంట్స్. సార్ చెప్పండి సార్. తర్వాత సార్ ఆన్సర్ చెప్పండి, వెళ్తున్నారండి సార్. ఏంటి సార్ ఇది? 3 నెలల క్రితం మిస్ అయిన అనామిక రావడం ఏంటి, వాడిని చంపడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. వాళ్లే అనామికని ఏమైనా చేస్తుండాలి, లేదంటే ఆ ముగ్గురులో ఈ ప్రకాష్ రావు ఆస్తి కోసం ఇదంతా చేసి అనామిక అనే కట్టుక దాల్తున్నాడని నా డౌట్ సార్. ఇప్పుడేమంటావు? ఒకవేళ ఇదంతా అనామికే చేస్తుందని అనుకుంటే తన నెక్స్ట్ టార్గెట్ ఇతనే. ప్రకాష్ రావుని మనం పూర్తి డీటెయిల్స్ కనుక్కుంటే సరిపోతుంది కదా సార్? ఓకే. నేను టార్గెట్ చేసిన వాళ్ళని
నేను కాకుండా ఎవరు చంపుతున్నారు? నాలాగే వాళ్ళని ఇంకెవరైనా హంట్ చేస్తున్నారా? మ్మ్హ్. ఏదో ఉంది. ఆహా నిండా బీర్లు, పండగే పండగ. సమ్మర్లో బీర్ ఎంత సమ్మగా ఉంది. అదేంట్రా నువ్వేంట్రా అలా వణికిపోతున్నావు ఏంటి? ఈ లెటర్ ఏంటి? ఆ? ప్రియమైన సుమతికి, నేను నీకు అన్యాయం చేసి ఇంకొక దానితో ఉన్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది. అది మన 10 సవర్లు బంగారు గొలుసు, 12 సవర్లు బ్రాస్లెట్, బ్యాంకులో ఉన్న ₹1,00,000 మొత్తం కాజేసి వెళ్ళిపోయింది. రోడ్డు గోల్డ్తో నిన్ను మోసం చేద్దామని రోడ్డు గోల్డ్ కొన్నాను. కానీ మనస్కరించక మనస్తాపంతో బీరులో నిద్ర మాత్రలు కలుపుకుని తాగి తను చాలిస్తున్నాను. నన్ను క్షమించు. ఏంటి వీడు చచ్చిపోయాడా? అంటే ఇది డూప్ అన్నమాట. చేయవలసింది చేసేసింది. ఒరే చిట్టి, వేడిగా కాఫీ తీసురా. ఏమీ అరగినట్టు కూర్చుంది. తీసుకోండి. ఏం సార్ ఇంటి దగ్గర బాగా తడిపడిందా ఏంటి? లేదురా, ఆ, గద్దెల్లో బిళ్ళ దిగింది. అబ్బా, నిన్నంతా నడవలేకపోయానురా. బలుపులు పైలాయిగా. ఏంట్రా వాగుతున్నావు అటువైపు తిరిగి? అదే కాపురం పెట్టించుకోపోయారా అని. పెడదేమో అడుగు. నిన్న వగిలింది చాలేదేమో. మీరన్నా ఒక్కరోజే అంటున్నారు, నేను సంవత్సరం పాటు నడవలేకపోయాను తెలుసా? ఎప్పుడురా? నాకు తెలియదే. నేను పుట్టినరోజు నుండి ఏడాది దాకా నడవలేకపోయాను సార్. ఇచ్చుకోటానంటే జీవితాంతం నడవలేదావా? ఏంటో వీక్నెస్. హాయ్ నిషా. ఈడక్కడ అటు ఇటు కాకుండా ఉంటాడు. ఏంటింత లేటు? ఏం లేదు, ట్రాఫిక్ జామ్ అయ్యి లేట్. సర్లే, ఫంక్షన్ కి వెళ్ళాలని ఎండి గారు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఓ సారీ, తీసుకో. ఓ, shit. కొంచెం త్వరగా. సరే సరే. వీడొకడు, వాడి ఫేస్. చెప్తా. మళ్ళీనా? పగిలింది బల్బు కాదు సార్, కవరు. నీ బలుగులు పగులుతాయి. ఇదొక ఎందుకు నవ్వుద్దో చాలు. ఈడు చూడు. ఓహో, కేతికేడు. వీడు కూడా నిశాఖ లైన్ వచ్చాడేంటి? ఎక్స్క్యూజ్ మీ. Yes, come in. Take your seat. థ్యాంక్ యూ. మీతో ఓ కేసు విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏ కేసు? అదే సార్, అనామిక గురించి. ఓహో, తన గురించా? తను నా ఆఫీస్ స్టాఫ్ గానే నాకు తెలుసు. అంతకు మించి నాకేం తెలీదు. మీకు ఆల్రెడీ చెప్పాను ఆఫీస్కి రావటం లేదని. ఇట్స్ ఓకే. నిషా, కమ్ టు మై క్యాబిన్. నిషా, అనామిక బయోడేటా పర్టికులర్స్ సార్కి ఇవ్వు. ఓకే సార్. నేను చెప్పేది కూడా మీరు ఒకసారి ఆలోచించండి. వరుసగా మీ వాళ్ళు ఒక్కొక్కరిగా చనిపోతున్నారు. సో తన నెక్స్ట్ టార్గెట్ మీరేనని నా డౌట్. థ్యాంక్ యూ.
మీరు డేంజర్లో ఉన్నారు కాబట్టే చెప్తున్నాను. ఇప్పటికైనా మీరు నిజాలు బయటపెడితే కనీసం మిమ్మల్ని సేవ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఓకే ఓకే. నా మనస రేయ్. ఆ, ఏంట్రా ఆఫీస్కి ఆలస్యంగా వస్తా, వెళ్ళేటప్పుడు టంచర్గా స్పీడ్కి వెళ్ళిపోతా? ఏంట్రా నీ ఉద్దేశం? 2 సార్లు ఆలస్యం చేస్తే బాగోదు కదా సార్. రేయ్, కామెడీ చేస్తున్నావా? ఇది ఎక్కడ పెడతా నాకే తెలియదు. ఊపండి సార్, మంచి స్ట్రాంగ్ కాఫీ తెస్తాను. నిషా ఎక్స్క్యూజ్ మీ, యా నీతో కాసేపు మాట్లాడాలి. ఓకే, ఏంటో చెప్పు. ఏంటి నిషా, ఎప్పుడు చూసినా వర్క్ టెన్షన్లో బిజీగా ఉంటావు. కనీసం ఇలాంటి చోటన్నా ఒక్క 10 నిమిషాలు నాతో ప్రేమగా మాట్లాడొచ్చుగా? మాట్లాడుతున్నాగా. ప్రేమ గురించి తెలియనంత వరకు ఈ హృదయం చాలా విశాలంగా ఉంది, కానీ తెలిసిన తర్వాతే చాలా ఇరుకైపోయింది. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి అదే హృదయం ఉంటుంది. అందులో వారి వారి లక్ష్యాలు, ఆశయాలు కూడా ఉంటాయి. నీ ఆశయం నా ప్రేమ మీద, కానీ నా ఆశయం నా ముందున్న లక్ష్యం మీద. అక్కడ ఏ ప్రేమకు స్థానం లేదు. ఓకే, నువ్వు చెప్పింది నిజమే, నేను కూడా కాదన్నా. కానీ జీవితానికి లక్ష్యం ఎంత గొప్పదో ప్రేమ కూడా అంతే గొప్పది. చూడండి, మీ ప్రేమకు ఒక అర్థం ఉంది, కానీ నా లక్ష్యంలో ప్రేమకు చోటు లేదు. బట్ ఎనీహౌ, కాలమే నిర్ణయిస్తుంది. ఇక నేను వెళ్ళనా? అనామిక ఇల్లు ఇదేనా? అవునండి, లోపలికి రండి. అనామిక ఏమైపోయిందో కూడా మీకు తెలీదా? అదేంటి సార్ అలా అంటారు? మా అమ్మాయి కనిపించట్లేదని 3 నెలల క్రితమే కంప్లైంట్ ఇచ్చి మీ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను. ఓకే, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మీకెవరి మీదైనా అనుమానం ఉందా? మాకెవరి మీద అనుమానం లేదు సార్. ఇన్స్పెక్టర్ గారు, మా అమ్మాయి గురించి ఏమన్నా? ఇప్పుడే ఎంక్వైరీ మొదలెట్టాం, తెలుస్తుంది. హలో, ఎస్ స్పీకింగ్. మా ఎస్ఐ ప్రభాకర్, ఫోకస్ అంతా మీ మీదే ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాట్ యు మీన్? ఆ మర్డర్స్ లో మీ ప్రమేయం ఉందని అతని అనుమానం. ఈజ్ ఇట్ గోయింగ్ టు బి కాంప్లికేటెడ్? సార్, ఈ ఫైల్ ని మీరు చెక్ చేస్తే వాళ్ళకి ఆర్డర్స్ పంపిస్తాను. నో, నాట్ నౌ. డోంట్ డిస్టర్బ్ మీ. నేను గెస్ట్ హౌస్కి వెళ్తున్నాను సార్, ఏదైనా ఇంపార్టెన్స్ ఉంటేనే కాంటాక్ట్. అలాగే సార్. హలో. హలో, ఏంటి సార్ అంత టెన్షన్గా వెళ్ళారు? నన్నేమైనా కంపెనీ ఇమ్మంటారా? యా నిషా, కమ్ డార్లింగ్, ప్లీజ్ రష్ హియర్ ఇమిడియట్లీ. థ్యాంక్ యూ. Excuse me, sir. I'm with you. I'm waiting for
నిషా come on darling, come on, I am eagerly waiting for you. I am waiting for you నిషా. ఆహా ఈరోజేంటి చాలా రొమాంటిక్ గా ఉన్నావు. మీకోసమే. నిషా నువ్వు రాకపోయి ఉంటే నాకు టెన్షన్తో మెంటల్ ఎక్కువ ఉండేది తెలుసా. టెన్షన్ ఎందుకు సార్, నేను వచ్చేసాను కదా, హాయిగా ఉంటుంది. యూ క్యూట్ గర్ల్. నిషా నీకు మాట నిజం చెప్పనా, అసలు నీలో ఎంత అందం ఉంటుందని నేను ఊహించలేదు తెలుసా. నీ అందంతో నా వయసునే పడగొట్టేస్తున్నావు. అబ్బో, ఆ. ఈ వయసులో కూడా ఏం పట్టో. నిషా నువ్వు ఇలాంటి స్వర్గాన్ని చూపిస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు తెలుసా. మీ స్పీడ్ చూస్తుంటే నన్ను నలిపేసేటట్టున్నారు. నిషా నీ అందాన్ని చూస్తే ఎవరైనా ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధపడతారు. అయితే ఆ? సిద్ధంగా ఉండండి, నేను ఫ్రెష్ చేస్తాను. ఓకే డన్. నిషా. సార్ సార్ ఎక్కడ అప్పుడే మందు మొదలెట్టేడా? సార్ సార్ ఇదేంటి బట్టలన్నీ ఇప్పేశాడు? మందేసేటప్పుడు బట్టలు వేసుకోవడమేనా? సార్ ఎండి గారు సార్ ఎక్కడ లేటినా? సార్ ఎండి గారు బాత్లో ఉన్నాడేంటి? డబ్బున్న వాళ్ళందరూ ఇలా వాటర్ వేస్ట్ చేయబట్టే